ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ నుండి తాలిమే హునర్ అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు సభ్యులు ఎడ్యుకేషన్ మిషన్ అనే ఒక టాలెంట్ టెస్ట్ని నిర్వహించి పేద ముస్లిం విద్యార్థులకు 10వ తరగతితోనే ఆగిపోకుండా ఉన్నత విద్య చదువుకునే అవకాశాన్ని వక్ఫ్ బోర్డ్ ఒక కొత్త తాలిమే హునర్ అనే ఒక టాలెంట్ టెస్ట్ ద్వారా 10వ తరగతిలో చదివిన సిలబస్ నుండి దాని ద్వారా 450 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులకు మరియు విద్యార్థినులకు, సిబిఎస్ఈ అయితే 75% అబోవ్ వచ్చిన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ ద్వారా ఈ నెల 6వ తారీఖు నుండి ఆన్లైన్లో అప్లికేషన్ నిర్వహించి 12వ తారీఖు చివరి తేదీ 12వ తారీఖు 17వ తారీఖు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్య చదివించాలనే పేద విద్యార్థులకు ఒక సంకల్పంతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మరియు సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి సహకారంతో ముందుకు తీసుకొని, అంతేకాకుండా ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి ప్రత్యేక కోచింగ్లు కూడా ఈ ఇంటర్మీడియట్లో ఉండేటట్టుగా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశాన్ని వక్ఫ్ బోర్డు నిర్వహించి 10వ తరగతితోనే ఆగిపోకుండా ఉన్నత స్థాయి విద్యను చదివే విధంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి తాలిమే హునర్ అనే వక్ఫ్ బోర్డ్ ప్రోగ్రామ్ని, ఈ కొత్త ప్రోగ్రామ్ని ఈ ఏడు నిర్వహించడం అందరి ముస్లిం విద్యార్థులకు మంచి కొరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుండి మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయము. ఇలాంటి అవకాశాలన్నింటినీ పేద ముస్లిం విద్యార్థులు అందరూ వినియోగించుకుంటారని, అలాగే ఈ ఏలూరు జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముస్లిం విద్యార్థులకు ఇది ఒక గొప్ప వరంగా భావించి వక్ఫ్ బోర్డు ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎండి కరీముల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా. వక్ఫ్ బోర్డు తరపు నుండి ఏదైతే తాలీమే హునర్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారో అది చాలా శుభసూచకం. 250 మంది పేద తెల్ల కార్డు కలిగిన వారికి విద్యార్థులకు ఈ అవకాశం వక్ఫ్ బోర్డు ద్వారా కల్పించబడింది. మొత్తం స్టేట్ మీద 250 మంది అంటే తక్కువే. అయినప్పటికీ ఇది మొదటి అడుగుగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఆస్కారం, ఏదైతే నీట్, జేఈఈ, ఎంసెట్లో వాళ్ళు ర్యాంకులు తెచ్చుకునే విధంగా, వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకునే విధంగా, అర్హత సాధించే విధంగా ఇక్కడ టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఉన్న ఒక నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఇవ్వడానికి సంకల్పించిందో వక్ఫ్ బోర్డు, దానికి నేను వక్ఫ్ బోర్డుకి చెందినటువంటి చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులకి, మా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి మరింత ఈ ముస్లిం సమాజం కోసం సేవలు అందించడానికి ఇంకా వాళ్ళకి అన్ని రకాల ఆరోగ్యాలు మరి మరింత జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మొహమ్మద్ నయీముల్లా, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు, ఏలూరు నగర శాఖ.